కర్ణవైశాఖ అంటే కర్ణవైశాఖుడు కర్ణుడు అనమాట, సూర్యదేవుడి యొక్క కుమారుడు అనమాట. ఇక 14వ మెట్టుకి అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణేశ్వరి దేవత అంటే ఆహారాన్ని మరి పోషణకి అది దేవత, పార్వతీదేవి యొక్క అవతారం అనమాట. ఇక 15వ మెట్టుకి పులందిని మహంకాళి. మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క మిశ్రమ రూపం అంటే మహాకాళి మహాసరస్వతి. పులందిని మహాకాళి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క మిశ్రమ శక్తులు కలిపి ఉన్నది పులందిని మహాకాళి అంటారు. 15వ మెట్టుకి ఆమె అధిపతి అవుతుంది. ఇక 16వ మెట్టుకి స్వప్న వారాహి. ఇది శక్తి స్వరూపం అన్నమాట. వారాహి దేవి యొక్క అనేక రూపాలలో స్వప్న వారాహి ఒకటి. అంటే కళల ద్వారా మార్గదర్శనం. ఈ దేవత కళల ద్వారా భక్తుల్ని మార్గనిర్దేశం చేస్తుంది. కోరికలు భవిష్యత్తు గురించి సూచనలు ఈ విధంగా అందిస్తుంది. కాబట్టి స్వప్న వారాహి దేవత 16వ మెట్టుకి అధిపతి. ఇక 17 దానికి ప్రత్యంగిలి. ప్రత్యంగిలి అంటే భద్రకాళి యొక్క రూపం అన్నమాట. భద్రకాళి అనేక దేవతలలో ఒక రూపంగా సాక్షాత్తు కాళికా రూప ఒక శక్తి అన్నమాట. దాన్ని మనం ప్రత్యంగిలి అంటారు. ఇక 18వ మెట్టుకి నాగయక్షిణి అంటే పాతాళ లోకానికి అధిపతి ఈమె నాగయక్షిణి మొత్తం కూడా పెట్టడం జరిగిందనమాట. కాబట్టి మనము 18 మెట్లకి మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, నెక్స్ట్ కిష్టపింగళ, భేతాళ, ఇక 9వ మెట్టుకి మహిషాసుర మర్దిని, 10వ మెట్టుకి నాగరాజ, 11వ మెట్టుకి రేణుకా పరమేశ్వరి, 12వ మెట్టుకి ఏడంబ, 13వ మెట్టుకి వచ్చేసేసి కర్ణవైశాఖ, 14వ మెట్టుకి అన్నపూర్ణేశ్వరి, 15 పులందిని, 16 స్వప్నవారాహి, 17 ప్రత్యంగిలి, 18 నాగయక్షిణి. ఈ విధంగా 18 మందికి 18 దేవతల్ని అధిపతిగా ఉంచారు. మనము ఏదైతే మెట్ల పూజ చేస్తున్నామో మెట్ల పూజకి ఈ దేవతల ఆవాహనం చేసి మనం పూజ చేయాలన్నమాట. ఏదైతే మనం 18 కలశాలు పెడుతున్నామో 18 కలశాలు కూడా ఈ దేవతని మహంకాళిని, కలింకాళిని, భైరవాని, సుబ్రహ్మణ్యాన్ని, గంధర్వరాజుని, కార్తవీర్యాన్ని వీళ్ళందరినీ ఆవాహనం చేసి వారికి ధూపదీప నైవేద్యాలతోని మెట్ల పూజ అనేది పూర్తవుతూ ఉంటుందన్నమాట. ఇది అయ్యప్ప స్వామి యొక్క 18 మెట్ల దేవతలు పడి పూజ విధానంలో ఇది బాగా ముఖ్యమైనదన్నమాట. శరణమయ్యప్ప.